ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన సన్నిధిలో కూర్చుండి దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాలన్నీ కూడా సిద్ధపరచుకుని దేవుని యొక్క బోధయందు ఆసక్తి కలిగి సర్వసత్యాన్ని మనం నేర్చుకొని దేవుని చిత్తానుసారముగా మన జీవితాన్ని సిద్ధపరచుకున్నట్లయితే దేవుడిచ్చే పరలోక రాజ్యంలో మనందరం కూడా ఉండగలిగినట్లు దేవుని కృప మనందరికీ తోడుగా ఉంటూ ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను. గతించిన వారంలో అపోస్తుల యొక్క బోధ అనే మాట మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. దానిని ఇంకా స్పష్టంగా తెలియచేయుట కొరకు ఈ దినాన ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వాక్యం క్రైస్తవ సంఘాలకు, క్రైస్తవులకు విశ్వాసాన్ని నేర్పించే వాక్యం ఇది. క్రైస్తవుల యొక్క విశ్వాసాన్ని పరిశుద్ధ గ్రంథం ఏదైతే ప్రతిపాదించిందో ఆ విశ్వాసాన్ని మనందరం కూడా కలిగి ఉండాలి. ఆ విశ్వాసాన్ని గనక కలిగి ఉండకపోతే మనము దేవుని బిడలము కాము అని వాక్యాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకు అని అంటే సంఘాలలో అనేక రకాలైనటువంటి విశ్వాసాలు ఉన్నాయి, అనేక రకాల బోధలు ఉన్నాయి. యేసుప్రభువారే స్వయంగా తెలియజేశారు, అబద్ధ బోధకులు ఉందురు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అంటే క్రైస్తవుల్లోనే అబద్ధాలు బోధించేవారు ఉన్నారు, క్రైస్తవ సేవకులలోనే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అందుకని యేసుప్రభువారు ముందుగానే క్రైస్తవులైనటువంటి మనందరినీ కూడా హెచ్చరించారు. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవునివో కావో పరిశీలన చేయండి. మనకు మనమే పరిశీలన చేసుకోవలసినటువంటి పరిస్థితి ఈ క్రైస్తవ సంఘాలలో ఉన్నది కనుక బోధించే ప్రతి బోధ దేవుని బోధ కాదు, ప్రవచించే ప్రతి ప్రకటన దేవునిది కాదు. ఇందులో అబద్ధాలు బోధించేవారు ఉన్నారు, అబద్ధాలు ప్రకటించేవారు ఉన్నారు కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలని యేసుప్రభువారు పదే పదే తెలియచేయడం జరిగింది. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోవద్దు. కేవలం వినేవారుగా మాత్రమే మీరు ఉండొద్దు. అలా ఉంటే మిమ్మలను మోసపరుస్తారు, మీరు మోసపోతారు.
గనుక దేవుని వాక్యం విషయంలో దేవుని పిల్లలుగా మనం చాలా జాగ్రత్తగా ఉండి, దేవుడు ఏ విశ్వాసాన్నైతే ప్రకటిస్తూ ఉన్నారో ఆ విశ్వాసంలోనే మనందరం కూడా విశ్వాసులుగా కొనసాగాలి. అలా విశ్వాసులుగా కొనసాగాలి అని అంటే దేవుని వాక్యాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే భూమి మీద ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ, ఎంతమంది బోధకులు ఉన్నప్పటికీ కూడా మీ బోధ ఎవరిని అనుసరించి ఉండాలి అని అంటే అపోస్తుల బోధను అనుసరించి ఉండాలి. అపోస్తుల విశ్వాసం ఏమిటో, అపోస్తుల బాప్తిస్మం ఏమిటో, అపోస్తుల యొక్క ఆ భక్తి ఏమిటో, ఇవన్నీ కూడా మనం అపోస్తులను అనుసరించే మన సంఘం ఉండాలి, మన విశ్వాసం ఉండాలి, మన బాప్తిస్మాలు ఉండాలి. ఈ అపోస్తులకు గనక వ్యతిరేకంగా మన విశ్వాసం ఉన్నా, వ్యతిరేక బాప్తిస్మాలున్నా అవి చెల్లుబాటు కావు. ఎందుకు అనంటే యేసు ప్రభువారు స్వయంగా తెలియజేసినటువంటి మాట ఏమిటంటే, పేతురు గారితో అన్నారు, నీవు రాయివి, నీ మీద నా సంఘాన్ని కడతాను. నీవు రాయివి, నీ మీద సంఘాన్ని కడతాను అని పేతురు గారితో యేసు ప్రభువారు మాట్లాడిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు పేతురు గారికి ఉన్నటువంటి విశ్వాసమే సంఘంలో ఉండాలి, పేతురు గారు బోధించినటువంటి బోధను అనుసరించే సంఘాల్లో బోధలు ఉండాలి. అందుకే అపోస్తుల కార్యాలు 2:42 వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. వీరు అనంటే ఇక్కడ వీరు అని చెప్పబడుతున్నటువంటి వారు ఆనాడు పేతురు గారికి ఎవరికైతే బోధించారో ఆ బోధించిన జనాంగంలో నుండి, ఆ బోధ విన్నటువంటి జనాంగంలో నుండి మారు మనసు పొంది పశ్చాత్తాపం కలిగి యేసుక్రీస్తు నామాన్న బాప్తీసం పొందినటువంటి 3,000 మంది. వీరు అంటే వారు. ఈ 3,000 మంది ఎవరు అనంటే ఇశ్రాయేలీలు. వీళ్ళు ఎవరు అంటే యూదులు. అంటే యాకోబు సంతానమైనటువంటి 12 గోత్రాల వారికి సంబంధించినటువంటి వారు. వీరు అంటే వారు, మనం కాదు. అక్కడ చెప్పుతున్నటువంటి మాటను బట్టి అక్కడ ఎవరున్నారు అని అంటే యూదులు ఉన్నారు. ఈ యూదుల యొక్క విశ్వాసము లోపము కలిగినటువంటిదిగా ఉంది. వీరు దేవుని మీద నమ్మకం ఉంచారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. కానీ దేవుడు పంపించి మీకు రక్షణ కల్పిస్తానన్నటువంటి యేసు ప్రభుని అంగీకరించినటువంటి ప్రజలు వీరు, ఇశ్రాయేలీలే. వీరు దేవుడు చెప్పిన ప్రకటనల ప్రకారంగా ఎదురు చూస్తున్నటువంటి వారే. కానీ యేసు ప్రభు యందు ఉంచాల్సిన విశ్వాసం ఏమిటో
ఆ విశ్వాసము లేనటువంటి ప్రజలయ్యుండి వీరు యేసు ప్రభుని సిలువ వేసి సిలువ పైన చంపినటువంటి ప్రజలు వీళ్ళు. ఎవరు? ఈ 3,000 మంది కూడా యేసు ప్రభుని సిలువకు అప్పగించి సిలువ పైన మరణించజేసేలా ప్రోత్సహించినటువంటి వారే వీళ్ళందరూ కూడా. అయితే ఇలా జరుగుతూ ఉన్న సమయంలో అక్కడ ఒక సంగతి జరిగింది. ఏమిటా సంగతి అని అంటే, యేసు ప్రభు వారు మరణించిన తర్వాత తిరిగి 3వ దినాన లేచి 40 దినాలు ప్రజలకు అగుపడి, ప్రజలందరికీ కూడా అగుపడి ఆయన తెలియజేసినటువంటి మాటలన్నమాట. ఇప్పుడు పేతురు గారిని ఎందుకు నువ్వు రాయివి, నీ పైన నా సంఘాన్ని కడతాను అని అన్నారంటే, యేసు ప్రభు వారు ఒకసారి శిష్యులందరినీ పిలిచి వీళ్ళందరూ నన్ను గూర్చి ఏమని చెప్పుకుంటున్నారు అని అన్నప్పుడు పేతురు గారు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పాడట. అలా నమ్ముతున్నాను అని చెప్పాడట. ఇప్పుడు ఆ విశ్వాసము, పేతురు గారిలో ఉన్నటువంటి విశ్వాసమే వాస్తవమైనటువంటి విశ్వాసము, సర్వసత్యములోనికి నడిపించే విశ్వాసము. అంచేత ఇక్కడ బోధకులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పేతురు గారు బోధించినటువంటి బోధనే మనము బోధించాలి. ఆ బోధ యందే మనము విశ్వాసం కలిగి ఉండాలి. అయితే వారు ఏమని బోధించారు? ప్రతి దినమునట అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 42వ వచనంలో చూద్దాం. ఏంటి బోధ అంటే, అనుదినము కూడా బోధించినటువంటి బోధ ఏంటంటే, ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. చూడండి, ప్రతిదినము బోధించాల్సినటువంటి బోధ, ఇంటింటా బోధించాల్సినటువంటి బోధ ఏమిటంటే యేసే క్రీస్తుని ప్రకటించడం. విశ్వాసం అంతా ఈ పదంలోనే ఉందండి. మీరు హెడ్డింగ్ పెట్టుకుంటే కనుక యేసే క్రీస్తుని ప్రకటించిరని హెడ్డింగ్ పెట్టుకోండి. ఇదే క్రైస్తవులకు ఆధారం, సంఘమునకు ఆధారం. సంఘము సత్యమునకు ఆధారముగాను స్తంభముగాను ఉండవలనని ప్రకటించినటువంటి ఈ ప్రకటన ఏమిటి అని అంటే, సంఘంలో ఉండాల్సిన విశ్వాసం ఏమిటి అంటే యేసే క్రీస్తుని ప్రకటించడం. ప్రకటింపబడినటువంటి ఈ బోధ ఎవరైతే వింటున్నామో, ఈ బోధను ఎవరైతే అనుసరిస్తూ ఉన్నామో వారు మాత్రమే క్రైస్తవులు, వారు మాత్రమే అపోస్తులు, వారు మాత్రమే అపోస్తులు స్థాపించినటువంటి ఆదిమ సంఘ సభ్యులవుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. పరిశీలన చేస్తే ఇక్కడ ఏమని ఉందంటే, యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. యేసు క్రీస్తు, ఈ రెండు కూడా గ్రీకు పదాలు, తెలుగు పదాలు కావు. ఈ రెండు గ్రీకు నుండి తర్జుమా చేయబడినటువంటి గ్రంథంలో ఈ రెండు పదాలు కూడా గ్రీకుకు సంబంధించినటువంటి పదాలు. యేసు అలాగే క్రీస్తు, ఇవన్నీ రెండు పదాలు. ఇప్పుడు తెలుగులోకి వచ్చేసరికి యేసు అంటే అర్థం ఏంటి అమ్మా?
రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఇప్పుడు ఇది తెలుగులో మనం చదివితే ఏమని అర్థం వస్తుందంటే రక్షకుడే అభిషక్తుడు అని ప్రకటించారట వాళ్ళు. రక్షకుడే అభిషక్తుడు, మనలను రక్షించడానికి వచ్చినటువంటి వాడే దేవుని చేత అభిషేకింపబడినటువంటి వాడు. ఇదండి విశ్వాసం. యేసు ప్రభునందును ఉంచాల్సిన విశ్వాసం ఏమిటి అని అంటే రక్షకుడే అభిషక్తుడు అని ప్రకటించారు వాళ్ళు. ఎందుకు ప్రకటించారు అని అంటే పేతురు గారు అన్నారు, యేసు ప్రభువారు అడిగినప్పుడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువి అంటే దేవుని చేత అభిషేకింపబడినటువంటి వాడవు. ఇక్కడ దేవుని చేత అభిషేకింపబడిన దేవుని కుమారుడవు అని చెప్పబడింది అన్నమాట. అందుకని మన విశ్వాసం ఏమై ఉండాలి అని అంటే ఎవరైతే రక్షకుడుగా దేవుడు నియమించి తన కుమారుణ్ణే రక్షకుడుగా నియమించి ఆయనను అభిషేకించి భూమి మీదకి పంపించాడు అని ఎవరైతే విశ్వసిస్తా ఉన్నారో, ఇప్పుడు పంపించాడు అన్నప్పుడు పంపించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు అంటే ఇప్పుడు పంపించే ఆయన ఒక ఆయన ఉన్నాడు, పంపబడినటువంటి ఆయన ఒకడున్నాడు, ఇద్దరు ఇక్కడ. ఆ ఇద్దరిని గూర్చే మనం తెలుసుకోవాలి. అందుకే యేసుప్రభువారు వెళ్తూ అన్నారు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, నామమున కాదు, నామములోనికి వారికి బాప్తిస్మము ఇవ్వండి. ఇప్పుడు బాప్తిస్మం ఇవ్వండి అంటే సేవకులైనటువంటి వారందరం ఏం చేస్తున్నామనంటే ఆ గోదావరిలోకో లేకపోతే చెరువు దగ్గరకో తీసుకుని వెళ్ళి ఆ నెత్తి మీద చేయి పెట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున బాప్తిస్మం ఇస్తున్నాను అని అంటున్నాం. అయితే ఈ కార్యం జరగక ముందు నువ్వు పొందాల్సిన బాప్తిస్మం ఏమిటంటే నామములోనికి బాప్తిస్మం పొందాలి. ఇప్పుడు నామములోని ముంచబడాలి. నువ్వు తండ్రి యొక్క నామములోనికి, కుమారుని యొక్క నామములోనికి, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి మీరు ములగాలి. ములగడం అంటే ఎలా ములుగుతారు? నీటిలో ములగడం కాదు. తండ్రిని గూర్చిన విశ్వాసంలో నువ్వు సంపూర్ణంగా తెలుసుకోవాలి, అది ములగడం. కుమారుని గూర్చినటువంటి జ్ఞానంతో సంపూర్ణంగా నువ్వు నేర్చుకోవాలి, అది కుమారుని నామంలో ములగడం. చూడండి, చాలామంది ఎక్కువ పుస్తకాలు చదువుతున్నారు అనుకోండి, ఏమంటాం, పుస్తకాలు అలా మునిగిపోతున్నావు ఎందుకురా అంటాం. టీవీ ఎక్కువ చూస్తున్నారు అనుకోండి, ఇది టీవీలో మునిగిపోతున్నాడు అంటాం. అంటే ఇక్కడ మునిగిపోవడం అనే మాట ఏంటంటే దేవునిని గూర్చి నువ్వు స్పష్టంగా తెలుసుకోవడం. యెహోవా అంటే ఎవరు, ఆయన నీ కొరకు ఏం చేశాడు, కుమారుడు అంటే ఎవరు, ఆయన నీ కొరకు ఏం చేశారు, పరిశుద్ధాత్మ ఎవరు, ఆ పరిశుద్ధాత్మ మీ కొరకు ఏం చేశాడు అని ఈ మూడు నామాలలో నువ్వు ములగగలిగితే అది వాస్తవమైనటువంటి బాప్తిస్మం. అప్పుడు తర్వాత దానికి సాక్షార్థమై నిన్ను నీటిలో ముంచడం జరుగుతుందన్నమాట. అంచేత ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఇలాంటి విశ్వాసం సంఘంలో ఉండాలని తెలియబడతా ఉందన్నమాట. ఒకసారి యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 31వ వచనాన్ని చూస్తే, యేసు దేవుని కుమారుడైన
క్రీస్తు అని మీరు నమ్మునట్లును. మీ విశ్వాసం ఏమిటంటే, ఇప్పుడు యోహాను భక్తుడు ఏం చెప్తున్నాడంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు. ఇది నిత్యజీవం. నువ్వు నిత్యజీవం పొందాలి అని అంటే నీ విశ్వాసం ఏమై ఉండాలంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మితే తప్ప, అలా విశ్వసిస్తే తప్ప మీరేంటంటే నిజమైనటువంటి క్రైస్తవులు కాదనమాట. ఈనాడు చాలామంది యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు మాకు అక్కర్లేదు అనే సంఘాలు ఉన్నాయి. కొన్ని సంఘాలు యేసుక్రీస్తే మాకు కావాలి, యెహోవా మాకు అవసరం లేదు అనే సంఘాలు ఉన్నాయి. కొన్ని సంఘాలు పరిశుద్ధాత్మే దేవుడు, మిగిలిన వారిద్దరితో మాకు పని లేదు అనే సంఘాలు ఉన్నాయి. కొన్ని సంఘాలు యెహోవాయే యేసుక్రీస్తు అని నమ్మే సంఘాలు ఉన్నాయి. త్రిత్వాన్ని నమ్మే సంఘాలు ఉన్నాయి. కానీ వాస్తవమైనటువంటి విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసంలో సంఘాలు అతి తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అపోస్తలుల బోధ ఉంటే తప్ప ఆ సంఘంలో అట్టి విశ్వాసం రాదు. అపోస్తలులు ప్రకటించిన విశ్వాసం చూడండి, యేసే దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ దేవుడెవరో తెలియాలి, దేవుని కుమారుడెవరో తెలుసుకోవాలి. అందుకే యోహాను 17:3 అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. నీకు నిత్య జీవం కావాలి అనంటే దేవుడెవరో తెలియాలి, దేవుడు పంపించిన ఆ యేసు ప్రభు ఎవరో సంపూర్ణంగా నీకు తెలియాలన్నమాట. తెలియకపోతే నీది సంపూర్ణ విశ్వాసం కాదు, నువ్వు సంపూర్ణ భక్తుడివి కాదు. అందుకని యోహాను గారు తెలియజేశారు, యేసే దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు మీరు జీవము పొందాలి. అంటే నిత్య జీవం పొందాలి. మరి ఈ విషయాలు మిగతా వారికి తెలియదా అని అనుకోవచ్చు మనం. చాలామంది అంటారు, ఇప్పుడు త్రిత్వం బోధించే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏవేవో వాక్యాలు చెప్తే చాలామంది ఏమంటారు, వాళ్ళకంటే ఎక్కువ చదివావా, వాళ్ళకంటే జ్ఞానం ఉందా అని ఈ బైబిల్ గ్రంథం గూర్చి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఎవరికి దేవుడు సర్వసత్యాలు బోధిస్తాడు అని అంటే, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన మీదే నీ విశ్వాసము నీ భక్తి ఆయన మీద నిలిపినప్పుడు ఆయన మాత్రమే బోధిస్తాడటండి. ఈ విషయం అపోస్తలులు అడిగారు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, ఒక సంగతి ఉపమానంగా బోధిస్తూ ఉన్నాడు. ఉపమానంగా బోధించినప్పుడు ఈ ఉపమానం అందరికీ అర్థం కాలేదు. ఉపమానంగా బోధించాడు ఆయన. బోధించి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు వచ్చి అన్నారు, అయ్యా మీరెందుకు ఉపమాన రీతిగా బోధిస్తున్నాం? ఈ ఉపమాన రీతిగా బోధించడం వలన ఈ ఉపమానం మాకు అర్థం కాలేదు అని అడిగారు యేసుప్రభుని. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 10-17 వరకు చూస్తే, తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. ఇక్కడ ఇశ్రాయేలీలతోనే యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. యూదులందరూ కూర్చున్నారు సమాజ మందిరంలో.
కూర్చున్నప్పుడు ఈయన బోధించడానికి నిలబడ్డాడు. ఈయన బోధించి ఏం చెప్పారంటే ఉపమానంగా ఒక విషయాన్ని తెలియజేశారు వాళ్ళకి. ఉపమానం చెప్పి ఆ ఉపమానాన్ని బోధించారు. బోధిస్తే ఆ బోధించిన బోధ అందరికీ అర్థం కాలేదట. ఎప్పుడైతే అర్థం కాలేదో శిష్యులు వచ్చి అడిగారు, మీరు ఎందుకు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నారు అని అడిగితే ప్రభువారు అన్నారు, పరలోక రాజ్యం యొక్క మర్మాలు ఏవైతే ఉన్నావో, అంటే పరలోకం చేరడం ఒక మర్మమైనటువంటి విషయం. ఎవరు పడితే వాళ్ళం పరలోకం చేరం. మందిరానికి వచ్చినంత మాత్రాన, పాటలు పాడుతున్నంత మాత్రాన, ప్రార్థన చేస్తున్నంత మాత్రాన, బోధిస్తున్నంత మాత్రాన, ఎక్కువ కానుకలు ఇస్తున్నంత మాత్రాన మనము దేవుని రాజ్యంలో చేరలేము. ఎవరు చేరగలము అని అంటే పరలోక రాజ్య మర్మాలు ఎవరికైతే దేవుడు బయలుపరుస్తూ ఉన్నారో ఆ మర్మాలను, ఆ బోధను అంగీకరించి దాని ప్రకారంగా నీ విశ్వాసము, దాని ప్రకారంగా నీ బాప్తిస్మము ఉంటే అప్పుడు నీకు పరలోక రాజ్య మర్మాలు నీకు విప్పబడతాయి. అలా కాకుండా నా సొంత జ్ఞానము అని ఎవరమైనా అనుకుంటే వారికి ఏం అనుగ్రహింపబడదంటే ఈ మర్మాల యొక్క బోధ వారికి అర్థమవుదట. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచిచుండియు చూడరు, వినుచుండియు వినరు, గ్రహింపకయున్నారు. ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడు ఈ భాగ్యం అంటే కలిగిన వారికే. అంటే దేవుని వాక్యమందు ఆసక్తి కలిగి, అక్కడ 3,000 మంది మార్చబడ్డారే దేవుని వాక్యాన్ని విని. అలా ఎవరైతే దేవుని వాక్యమందు సంపూర్ణంగా ఇష్టపడి ఆ వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటారో వాళ్ళకి దేవుడు ఇంకా 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 దేవుని జ్ఞానాన్ని ఇస్తాడనమాట. మనం విని విడిచిపెట్టేవారుగా ఉన్నామనుకోండి, ఉన్నది కూడా తీసేస్తాడట. ఎందుకు ఉన్నది కూడా తీసేస్తున్నాడు అని అంటే 13వ వచనం అంటున్నాడు, ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఎందుకు బోధిస్తున్నానంటే ఎవడైతే హృదయములో వాక్యాన్ని చేర్చుకుంటాడో వాడికి ఇంకా ఇంకా నేర్పుతాను. ఎవరైతే వాక్యానికి వ్యతిరేకంగా ఉండి వాక్యాన్ని అంగీకరించకుండా వాక్య ప్రకారంగా జీవించకుండా ఉంటే వారికి ఇంకా ఉన్నది కూడా తీసివేస్తాను అని చెప్తా ఉన్నాడు. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. చూడండి, ఇక్కడ కూర్చున్న అందరము పరలోకం వెళ్ళడం దేవునికి ఇష్టం లేదట. మనందరం కూర్చున్నాం, కానీ అందరూ వెళ్ళడం, అందరూ దేవుని రాజ్యానికి రావడం ఇష్టం లేదట. ఎవరిని ఇష్టపడుతున్నాడు అక్కడ చూడండి, చెప్తూ ఉన్నాడు. ఈ ప్రజలు కన్నులారా చూస్తున్నారు, దేవుని కార్యాలు చూస్తున్నాం, మనం చెవులారా వింటున్నాం, హృదయంతో గ్రహిస్తున్నాం, కానీ మనసు త్రిప్పుకోనటువంటి కొందరు మనలో ఉన్నారు. వాక్యాన్ని వింటున్నాం, వాక్యాన్ని చూస్తున్నాం, దేవుడు చేసిన కార్యాలు చూస్తున్నాం, కానీ ఏం తిరగడం లేదట, మనసు త్రిప్పుకోవడం లేదట.
ఏమనుకున్నామంటే మనకే ఎలా జరిగిందా, అది దేవుడి వల్లనేంటి, వేరేగా జరిగి ఉంటుందిలే, లేకపోతే ఆ సమయానికి మా అల్లుడు వచ్చి రక్షించాడులే, లేకపోతే ఆ సమయానికి మా కూతురు వచ్చి ఆదుకుందలే అని ఏం చేస్తామంటే దేవుడు చేసిన కార్యాలను కల్లారా చూస్తున్నావు. కానీ ఇవి దేవుడు చేసిన కార్యాలు, దేవుడు నీ పట్ల కలిగినటువంటి ఆ చిత్తాన్ని నువ్వు గ్రహించకుండా నువ్వేం చేస్తావంటే మనసు త్రిప్పుకోవడం లేదు, మనసు లేదు. అలా మనసు త్రిప్పుకోనటువంటి వారిని అంటున్నాడు, వీళ్ళ హృదయం క్రొవ్వింది, వీళ్ళ చెవులు మందమెక్కిపోయినాయి గనుక వీళ్ళు స్వస్థత పొందరు. స్వస్థత అంటే శారీరక స్వస్థత కాదండి. స్వస్థత అంటే మనం శరీర ప్రకారం ఆలోచిస్తున్నామేమో. ఇక్కడ స్వస్థత అనేది హృదయ సంబంధమైనటువంటిది. ఈ హృదయం స్వస్థత పొందడం లేదు. అలా పొందక ఏమని చెప్తూ ఉన్నాడంటే యేసుప్రభువారు అన్నారు, ఈ పరలోక రాజ్య మర్మాలు ఎరుగుట కొందరికే. ఎవరా కొందరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుండి చూద్దాం. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపయగు ప్రభువుని సిలువ వేయక పోయియుందురు. ఇప్పుడు వీళ్ళందరూ సిలువేసింది ఎవరు? ఎవరి ప్రజలు? ఆయన ప్రజలే, యూదులే, ఇశ్రాయేలీలే సిలువేశారు. ఎవరిని? యేసు ప్రభుని. ఏం తెలియక? యేసు ప్రభుని గూర్చినటువంటి సంగతి తెలియక, యేసే క్రీస్తును సంగతి తెలియక వీళ్ళేం చేశారట? సిలువ వేశారట. ఒకవేళ అది తెలిస్తే ఏం చేయకపోదురు? సిలువ వేయకపోదురట. అంటే వీళ్ళు యూదులే, ఇశ్రాయేలీలే, దేవుని ప్రజలే అయినప్పటికీ కూడా యేసు ప్రభును ఉంచవలసినటువంటి విశ్వాసం ఏదో వీళ్ళకి అర్థం కాక వీళ్ళు ఏం చేశారట? సిలువ వేశారట. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయములకు గోచరము కాలేదని వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు ఇశ్రాయేలీలకి అర్థం కాకపోతే అన్య జనాంగంలో నుండి రక్షింపబడిన మనకేం అర్థమవుతుందండి? ఇప్పుడు ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు, వాళ్ళకి ప్రవచనాలు ఉన్నాయి, వాళ్ళకి వాగ్దానాలు ఉన్నాయి, వాళ్ళకి ఆజ్ఞలు ఉన్నాయి, వాళ్ళకి కొన్ని విధులు ఉన్నాయి. దేవుడు ఇశ్రాయేలీలు నా ప్రజలని చెప్పుకున్నాడు. అలా చెప్పుకున్న ప్రజలకే దేవుడు చేసిన కార్యం వారికి కళ్ళకు కనబడలేదు, దేవుడు చేసిన మేలేదో వారి కళ్ళకు కనబడలేదంటే అన్య జనాంగంలో నుండి రక్షింపబడిన మనమెంత జాగ్రత్తగా ఉండాలి. అట్టి విశ్వాసం లేకపోతే మన భక్తి వ్యర్థమవుతూ ఉందట. పౌలు గారు చెప్తున్నారు, ఇప్పుడు మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఇందాక మనం చూసాం, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు. నువ్వు పరిశుద్ధాత్మను పొందితే తప్ప ఏమర్థం కాదట? దేవుని బోధలు నీకు అర్థం కావు. దేవుని బోధలు నీకు అర్థం కాకపోతే నువ్వు ఒక అబద్ధపు బోధలో ఉంటావు, ఒక అబద్ధపు ప్రకటనలో నీవు ఉంటావు. అప్పుడు నువ్వు చివరికి మళ్ళా నిత్య నరకాగ్నికే పోతావు.
అందుకని క్రైస్తవుడు అడుగడుగున చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం అందు విశ్వాసము కలిగి ఉండాల్సినటువంటి వారమై ఉన్నాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి దేనికిని తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికిని తెలియవు. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనుష్యాత్మతో ఆలోచించే వాళ్ళు ఉన్నారు, దేవుని ఆత్మతో ఆలోచించే వాళ్ళు ఉన్నారు. మనుషుల ఆత్మతో ఆలోచించేవారు వాళ్ళ సొంత జ్ఞానంతో వారి సొంతంగా ఆలోచన చెప్పేవారు ఉన్నారు. ఈ మనుషుని సంగతులు ఒక మనుషునికి అర్థం కావటండి. కానీ దేవుని సంగతులు ఏవైతే ఉన్నావో దేవుని ఆత్మ కలిగిన వారికి దేవుని సంగతులు అర్థమవుతాయి. ఉదాహరణకి ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాను అనుకోండి, వాళ్ళ మాటలు నాకు అర్థమవుతాయా? ఏమంటే అర్థమవుతాయా? నాకు ఇంగ్లీష్ రాదు, అర్థమవుతుందా? మనం వాళ్ళకి తెలుగులో మాట్లాడతాం, వాళ్ళకి అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది? నేను కూడా ఆ ఇంగ్లీష్ నేర్చుకుంటే అప్పుడు వారు మాట్లాడేది నాకు అర్థమవుతుంది, నేను మాట్లాడేది వారికి అర్థమవుతుంది. ఇప్పుడు దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుస్తాయి, మనిషి ఆత్మకు తెలీదు. ఇప్పుడు దేవుని సంగతులు మనకు తెలియాలంటే మనకు ఇప్పుడు ఏ ఆత్మ కావాలి? దేవుని ఆత్మ కావాలి. దేవుని ఆత్మ అనుగ్రహించబడితే తప్ప దేవుని యొక్క బోధలు మనకు అర్థం కావని ఇక్కడ అర్థమైంది. అంచేత నిలబడిన ప్రతి పాస్టర్ గారికి లేదా ప్రతి బోధకుడికి ప్రతి సేవకుడికి గ్రంథం అర్థమవుతుంది అని అనుకోవడం మనం చేసే పొరపాటు. ఎవరికి అంటే ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో ఎవరు పరిశీలన చేయాలి? సంఘం పరిశీలన చేయాలట. అలా పరిశీలన చేస్తే అప్పుడు దేవుని సంగతులు మీకు అర్థమవుతాయి అన్నమాట, లేకపోతే అర్థం కాదు. ఇప్పుడు పేతురు గారు కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకున్న తర్వాతే బోధించారు. యేసుప్రభువు మరణించిన తర్వాత 3వ దినాన్ని లేచి 40 దినాలు వారి మధ్యలో తిరిగి ఆయన వెళ్తూ వెళ్తూ ఏమని చెప్పారంటే, లూకా రాసిన సువార్త, లూకా సువార్త 24వ అధ్యాయము, 24వ అధ్యాయాన్ని, ఇది బాప్తిస్మానికి సంబంధించినటువంటి విషయాలు, చాలా జాగ్రత్తగా వినాలి. 24వ అధ్యాయము 44వ వచనం నుండి చూద్దాం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించగలుగునట్లుగా ఆయన వారి మనసును తెరచి, ఇక్కడ చూడండి, అపోస్తులు వేరు, యేసు ప్రభుతో తిరిగినటువంటి వారు శిష్యులందరూ కూడా ఆయనతో ఉన్నప్పుడు ఆయన ఆరోహణం అవడానికి ముందు వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడారంటే, ఇదిగో నన్ను గూర్చి ధర్మశాస్త్రంలో వ్రాయబడ్డాయి కొన్ని సంగతులు కీర్తన గ్రంథంలో ఉన్నాయి, కొన్ని సంగతులు ప్రవక్తలు ప్రవచించారు, అవన్నీ కూడా ఈ దినంతో నెరవేరిని
నెరవేర్ని అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ నెరవేర్చవలసినటువంటి ఏవైతే ఉన్నావో ఆ కీర్తన గ్రంథము లేకపోతే ఆ ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులు ఇవన్నీ కూడా వీళ్ళు గ్రహించగలిగినట్లు ఏం తెరిచాడట? శిష్యుల ఏం తెరిచాడు? లేదక్కడ లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచెను. మనసు తెరవకపోతే నీకు వాక్యం హృదయంలోకి వెళ్ళదు. అందుకే కొంతమందికి వాక్యాలు అర్థం కాకపోవడం, కొంతమందికి అబద్ధంలో ఉండడం, కొందరు అబద్ధ బోధలు నమ్మడం. కారణం ఏంటంటే అపోస్తలులకే యేసు ప్రభువారు మనసు తెరిస్తే తప్ప వీళ్ళకే ఆ లేఖనాలను గూర్చి తెలియలేదట. యేసుప్రభుతోనే తిరిగారు, యేసుప్రభుతోనే బ్రతికారు, ఆయన ఎక్కడుంటే అక్కడ ఉన్నారు. కానీ లేఖనాలను గ్రహించగలిగే జ్ఞానం వీరికి లేదు. ఎప్పుడైతే ఆయన మనసును తెరిచాడో అప్పుడు లేఖనాలలో యేసు ప్రభువుని చూడడం మొదలుపెట్టారు. అందుకే దావీదు భక్తుడు అన్నాడు 119వ కీర్తన ఆ 19వ వచనంలో, నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులు చూడగలిగినట్లు నా కన్నులు తెరువు. నువ్వు తెరిస్తే తప్ప నాకు కనబడవు. నువ్వు తెరిస్తే తప్ప నీ వాక్యం నా హృదయంలోకి ఉండదు. నువ్వు వాక్యం వింటున్నావు, ఈ చెవిని వింటున్నావు, ఆ చెవిని విడిచిపెడుతున్నావు, వెళ్ళిపోతున్నావు. మళ్ళీ ఈ వారం రోజులు ఎవరైనా ఈ వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎవరైనా ధ్యానిస్తున్నారా? మళ్ళా అయ్యో పాస్టర్ గారు ఆదివారం చెప్పారు అని ఒక్కసారైనా ఈ మాటలు ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటున్నారా? అలా వండాలనుకోండి, సెలలో 10 సార్లు చూస్తాం ఎలా వండాలి, ఎలా వండాలి, ఎలా వండాలని. అవునా కాదా? ఒక విషయం మనం నేర్చుకోవాలనుకున్నాం అనుకోండి, దాన్ని పదే చూస్తాం, అలా వచ్చే వరకు చూస్తాం, అలా తయారు చేసే వరకు ప్రయాసపడతాం. కానీ దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఆదివారం 1 గంట ఎలా వింటున్నాం, ఇలా విడిచిపెట్టేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మీరు ఎప్పుడు ధ్యానం చేస్తున్నారు? మీరు ధ్యానం చేయకపోతే నీ హృదయం ఎప్పుడు తెరవబడుతుంది? నీ హృదయం తెరవబడితేనే తప్ప వాక్యం నీ హృదయంలో ఉండదు కదా. లూదియా హృదయము తెరవబడిందట. అక్కడ చాలామంది ఉన్నారు, చాలామంది వాక్యాన్ని వింటున్నారు, కానీ లూదియా హృదయం మాత్రమే తెరవబడిందని వ్రాయబడి ఉంది. కనుక దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము, దేవుని సన్నిధిలో జీవించాలి అని అనుకుంటున్నటువంటి మనము, నీ ఆసక్తి ఎలా ఉండాలంటే లేఖనాలను తెరువు ప్రభువా, నా హృదయంలో నీ వాక్యాన్ని నింపుకుంటానని నువ్వు ప్రార్థన చెయ్యకపోతే, అలా ఉండడానికి నువ్వు ప్రయత్నం చెయ్యకపోతే, ప్రయత్నం చెయ్యాలి కదా, ప్రయాసపడాలి కదా, సాధన చెయ్యాలి కదా. అలా సాధన చేయకపోతే నీ హృదయము తెరవబడదు. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, విన్న వాక్యాన్ని రోజుకో 10 నిమిషాలైనా ఆ వాక్యాన్ని మళ్ళా నెమరు వేయండి. అలా నీ హృదయం తెరవబడినప్పుడు, నీ హృదయంలో వాక్యం ఉన్నప్పుడు నీవు అబద్ధపు బోధేదో వాస్తవ బోధేదో నీకు తెలిసి నువ్వు గ్రహించగలిగే జ్ఞానం దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అప్పుడు నీ బోధకుడు అబద్ధం చెప్తున్నాడా వాస్తవం చెప్తున్నాడా గ్రహించగలిగే జ్ఞానం క్రైస్తవులకు ఉండాలి, విశ్వాసులకు ఉండాలి, తెరవబడాలి. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త ప్రజలలోనూ ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణను ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు
మీరే సాక్షులు. ఇప్పుడు సాక్ష్యం పెట్టాడు మనకి. రేపొద్దున పరలోకం వెళ్ళిన తర్వాత నువ్వు వాస్తవ బోధ వినలేదు, అబద్ధ బోధలో బ్రతుకో అని దేవుడు అన్నాడు అనుకోండి, అప్పుడు మీకు సాక్ష్యం ఏది? మీకు సాక్షులు ఎవరప్పుడు? అపోస్తులు. ఇదిగో అపోస్తులు ప్రకటించిన బోధ ప్రకారంగా నేను అన్నాను, నేను అలా నడిచాను, అలా జీవించాను, అలా ప్రార్థనలో ఉన్నాను, అలా రొట్టె విరిచాను, అలాంటి సహవాసంలో ఉన్నాను అని చెప్పాలి అంటే మీకు ఎవరు సాక్ష్యం చెప్పాలి? అక్కడ అపోస్తులు సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి వరకు పెట్టాడు? సమస్త జనుల వరకు వాళ్ళని సాక్ష్యంగా పెట్టాడట. అందుచేత అపోస్తుల బోధే వాస్తవమైనటువంటి బోధ. అపోస్తుల బోధను మించి గనక ఏదైనా బోధ ఉందంటే అది అబద్ధపు బోధ. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఇండుడని వారితో చెప్పెను. ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటే తప్ప ఏమర్థం కాదు మనకప్పుడు. కొరింథీ పత్రికలో చూసిన ప్రకారంగా ఆత్మను పొందుకుంటే తప్ప దేవుని సంగతులు అర్థమవ్వు. అందుకని యేసుప్రభు చెప్పారు వాళ్ళకి, ఇదిగో తండ్రి వాగ్దానం చేశాడు, మీ మీద ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఇదిగో నేను ఆరోహణమై వెళ్తున్నాను, మీరు పట్నం విడిచి బయటికి వెళ్ళొద్దు, యెరూషలేములో ఉండండి. ఇప్పుడు యెరూషలేములో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారట? ఒక మేడ గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నారట ఎడతెగక. ఎందుకు ప్రార్థన చేస్తున్నారంటే, ఏ పరిశుద్ధాత్మ అయితే శక్తి పొందుతావని నీ కుమారుడు మాకు ఆజ్ఞాపించి వెళ్ళాడో ఆ శక్తి మాకు కావాలి, ఆ పరిశుద్ధాత్మ మాకు కావాలి అని వీళ్ళు మేడ గదిలో ఉండి ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారట. అపోస్తుల కార్యాలు 1:8 చూడండి. 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేమునందును యోదయ సమరయ దేశములందును భూ దిగంతముల వరకు నాకు సాక్షులు. మళ్ళీ ఇక్కడ సాక్ష్యం ఎలా పెట్టాడు? అపోస్తుల్నే సాక్ష్యంగా పెట్టాడు. అపోస్తుల్ని సాక్ష్యంగా పెట్టి ఇదిగో మీ మీదికి ఆత్మను పంపిస్తాం. ఆ ఆత్మను నీవు పొందుకొని ఏం చేయాలంటే భూ దిగంతముల వరకు ఏం చేయాలట? సాక్షిగా ఉండాలి. ఏంటా సాక్ష్యం అంటే యేసు ప్రభువును గూర్చి ప్రకటించడం, యేసే క్రీస్తుని బోధించడం. ఈ బోధకు మీరు సాక్షులు. ఈ బోధ గనక మీలో లేకపోతే రేపు పరలోకం వచ్చినప్పుడు మీ సాక్ష్యం ఏదిరా అంటే, అయ్యా అపోస్తులు బోధించిన బోధ ప్రకారంగా మీ బోధ లేదు, మీ విశ్వాసం లేదు, మీ బాప్తీసం లేదు గనుక మీరు నరకానికి వెళ్ళండి అంటాడు. అందుకని వీళ్ళ సాక్ష్యం ఎందుకు సాక్ష్యంగా పెట్టాడు? అపోస్తులను సాక్ష్యంగా పెట్టి ఆ అపోస్తుల బోధలే వినండి అని యేసుప్రభు ఎందుకు చెప్పారు అని అంటే, రేపు ఈ బోధన బట్టే నీకు తీర్పు ఉంటా ఉంది. పేతురు గారు అన్నారు, నువ్వు భూమి మీద ఏం బంధిస్తావో అది నేను పరలోకంలో బంధిస్తాను, భూమి మీద ఏమి విప్పుతావో అది పరలోకంలో విప్పుతాను. అంటే పేతురు గారు స్థాపించిన సంఘ విధానాలే సంఘంలో ఉండాలి, కానీ మన ఇష్టానుసారంగా పెట్టుకున్నట్లయితే ఆ సంఘము దేవుని యొక్క సంఘం కాదని ఇక్కడ తెలియబడతా ఉంది. ఇప్పుడు ఆత్మను పొందుకున్నారటండి వీళ్ళు. పెంతుకొస్తు దినాన్న వీళ్ళు ఆత్మను పొందుకున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే భాషలతో మాట్లాడడం మొదలుపెట్టారట. భాషలతో మాట్లాడడం మొదలు పెడితే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలు అనుకున్నారట వీళ్ళు క్రొత్త మద్యం తాగారు, అందుకే ఇలా ఎర్రెరుగా మాట్లాడుతున్నారు అన్నాడట. అనుకుంటున్నారట వాళ్ళు.
అలా అనుకుంటున్నారట వాళ్ళు. చూడండి, పరిశుద్ధాత్మ దిగితే అక్కడ ఉన్నటువంటి యూదులు ఏమనుకుంటున్నారంటే వీళ్ళ మద్యం తాగారా అని అనుకుంటున్నారు. అప్పుడు పేతురు గారు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడై మొట్టమొదటి బోధ ఏం చేశాడో చూద్దాం. పరిశుద్ధాత్మ వచ్చింది, ఇప్పుడు ఈయన మీదకి రాలేదా? పరిశుద్ధాత్మను పొందుకున్నారా? పొందుకున్నారు. శక్తిని పొందుకున్నారా? పొందుకున్నారు. ఆ శక్తితో ఇప్పుడు యేసే క్రీస్తుని ఎలా ప్రకటించారో మనం ఒకసారి చూద్దాం. రెండవ అధ్యాయము 22వ వచనం చదువుదాం. ఇశ్రాయేలీలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచెను. ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే వీళ్ళు పరిశుద్ధాత్మను పొందుకొని భాషలు మాట్లాడుతూ ఉంటే ఈ ఇశ్రాయేలీలు అన్నారు, వీళ్ళు కొత్త మద్యం తాగి ఇలా వెర్రిగా మాట్లాడుతున్నారు అని అంటే, అప్పుడు పేతురు గారు నిలవబడి, అయ్యలారా నేను చెప్పేది వినండి. యోవేలు గ్రంథంలో దేవుడు మన పితరులతో వాగ్దానం చేసిన వాగ్దానం ఈ దినాన్న నెరవేరింది. వీళ్ళు మద్యం తాగి కేకలేయడం లేదు, మద్యం తాగి అరుపులు అరవడం లేదు. ఏంటి అంటే పరిశుద్ధాత్మ వీరిపైకి వచ్చింది కనుక వీరు భాషలు మాట్లాడుతున్నారు అన్నాడు. ఇప్పుడు భాషలు మాట్లాడుతున్నారంటే మన వాళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది. మన వాళ్ళకి ఫ్యాషన్ అయిపోయి ఏదేదో భాష మాట్లాడుతున్నారు. అమ్మ నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావని మనం ఏమన్నా అన్నామనుకోండి, వచ్చే సంవత్సరానికి ఆవిడ కొమ్ములు వచ్చేసి వచ్చే సంవత్సరం ఏం చేద్దంటే భాషలో ప్రార్థన చేస్తుంది. ఇది కాదండి భాష అంటే. అందరూ ఒకే భాష మాట్లాడతారు చూడండి, కాకర బేకర బేకర బాకర అంటున్నారు ప్రతి ఒక్కడు. ఇదే భాష. అదేం భాష అర్థం కాదు, వాడికే అర్థం కాదు. ఇది దురాత్మ, ఇది దురాత్మ, దుష్టుని బోధ. సరే, ఇక్కడ చూద్దాం. అలా చెప్పి మీరు పరిశుద్ధాత్మను పొందారు అని ఇక్కడ ఒక బోధ చేయడం ప్రారంభించాడు. ఏమనంటే, ఇశ్రాయేలీల వారలారా ఈ మాటలు వినుడి. ఏ మాటలు? దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యన చేయించి. ఇప్పుడు అద్భుతాలు చేయించింది ఎవరు? చెప్పాలి. చేయించింది ఎవరు? చేసింది ఎవరు? యేసు ప్రభు. ఇద్దరు కనపడుతున్నారా? తండ్రి కనపడుతున్నాడా? కుమారుడు కనపడుతున్నాడా? ఇప్పుడు దేవుడు ఎవరు? క్రైస్తవులకి ఒక అనుమానం. యేసు ప్రభు దేవుడు కదా, యేసు ప్రభువే దేవుడు కదా అని అభిప్రాయాలు ప్రతి సంఘంలో ఇది మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ యేసు ప్రభు ఎవరో తెలియాలి, దేవుడు ఎవరో తెలియాలి. మనకు తెలీదు, మనం అన్యులు, అన్య జనాంగంలో నుంచి వచ్చాం మనం, అందుకని మనకు తెలీదు. ఇప్పుడు మనకి దేవుడు ఎవరో తెలియాలి, యేసు ప్రభు ఎవరో తెలియాలంటే మనం కూడా యూదుల స్థానంలోకి వెళ్ళి ఆలోచన చేయాలి. అంటే మనం కూడా ఆ యూదుల్లా మారాలి. యూదుడిలా నువ్వు మారకపోతే నీకు వాక్యం అర్థం కాదు. ఇప్పుడు వీళ్ళు యూదులు, ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు, నీతోని నాతోని కాదు మాట్లాడుతుంట. ఇశ్రాయేలీలతో మాట్లాడినప్పుడు అక్కడ వీరు అపోస్తుల బోధ ఎందన్నారే, ఆ వీరు అన్నవారు ఏ విశ్వాసం అయితే అవలంబించారో ఆ విశ్వాసంలోకి మనము వెళ్ళాలన్నమాట.
ఇప్పుడు వెళ్ళాలి అని అంటే అక్కడ జరిగిన సంగతి మనం చూద్దాం. ఇశ్రాయేలీలారా ఈ మాటలు వినుడి. ఇప్పుడు ఇశ్రాయేలీలు చెప్తున్నాడు, దేవుడు అని అన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలకి దేవుడు ఎవరు? ఎలా చెప్పగలరు? ఇశ్రాయేలీలకి దేవుడు యెహోవా అని ఎలా చెప్పగలం అని అంటే పేతురు గారి మాటల్లోనే మనం విందాం. పేతురు గారు చెప్పిన మాటలే మనం విందాం. అపోస్తుల కార్యాలు 5:30 చూద్దాం. మనం యెహోవా అంటే నమ్మరు కదా, మరి వాక్యాలు ఉండాలి, మనకి వాక్య ఆధారం ఉండాలి. ఎవరు అడిగినా వాక్యంతో సమాధానం చెప్పగలిగేలా మనం ఉండాలి. చదువమ్మా. మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు. చాలమ్మా. ఇక్కడ మన పితరులు అని ఎవరంటున్నారు? ఎవరంటున్నారు ఆ మాట? అమ్మా, పేతురు గారు అంటున్నారు. పేతురు గారు ఇశ్రాయేలీలు బోధిస్తున్నారు. ఇప్పుడు మీరు అందరూ ఇశ్రాయేలీలు, నేను పేతురు గారిని, నేను ఇక్కడ నిలబడ్డాను, మీతో చెప్తున్నాను. ఏమనంటే మన పితరుల దేవుడు అని అన్నాను. ఇప్పుడు మన పితరుల దేవుడు అని అన్నప్పుడు ఇశ్రాయేలీలకి ఎవరు దేవుడో వాళ్ళ జ్ఞాపకం వస్తారు. అది తెలియకే మనం తెగమక పడుతున్నాం. మన పితరుల దేవుడు లేపాను. మన పితరుల దేవుడు ఎవరా? పితరుల దేవుడు చూద్దాం ఒకసారి. 3:13 మళ్ళీ చదువుదాం. నెక్స్ట్ చదువుదాం. ఒక విషయాన్ని మీకు చూపిస్తాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారు దేవుడు అనగా మన పితరుల దేవుడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే పేతురు గారు, అబ్రహాము, ఇప్పుడు వీళ్ళ పితరులు ఎవరు? ఇశ్రాయేలీలు పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. మన పితరులు కాదు, మనకు కాదు. ఎవరికి పితరులు? ఇశ్రాయేలీలు పితరులు, 12 గోత్రాల వారికి పితరులు. మనం అన్యులు, మనం ఇంకా అందులోకి రాలేదు. మనకు అప్పుడే పితరులు ఎవరు, ఎప్పుడవుతారో చెప్తాను మరలా. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే పేతురు గారు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు అన్నాడు. ఇప్పుడు ఆ పితరుల దేవుడి పేరేంటి మరి? ఆ పేరేంటి? నిర్గమకాండము 3వ అధ్యాయము. నిర్గమకాండము 3వ అధ్యాయము 15 చూద్దాం. 15-16 చూద్దాం. 3:15-16. మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేను పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీలతో చెప్పవలెను. ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన యెహోవాట. ఇప్పుడు దేవుని పేరు వచ్చిందా? దేవుని పేరేంటి ఇప్పుడు? యెహోవా. ఇది ఎప్పటికీ మర్చిపోవడానికి వీల్లేదు. 16 నువ్వు వెళ్ళి ఇశ్రాయేలీలను కాదు, ముందు వచనం చదవండి. ఇంకా పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను, నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. మారదట పేరు. మరి యేసు ప్రభు అని ఎలా మారిపోయింది? దేవుని పేరు ఎప్పటికీ మారదటండి. దేవుడు ఒక్కడే. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఇది చాలా జాగ్రత్తగా ధ్యానం చేయాలి.
ఇప్పుడు దేవుని పేరేటి? యెహోవా. వాళ్ళ పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఇశ్రాయేలీలకు ఇలాగ అర్థమవుతుంది. అవును, మన దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడినైనా యెహోవా అనే మన దేవుడు మన పితరులను ఐగుప్తు నుండి ఇశ్రాయేలు దేశానికి నడిపించాడని వీళ్ళ విశ్వాసం ఉందా లేదా? వీళ్ళకి చరిత్ర ఉందా లేదా? ఈ చరిత్రను బట్టి ఏమనుకుంటారంటే వీళ్ళ దేవుడు యెహోవా. కీర్తన గ్రంథము 135:13 చూద్దాం. కీర్తన గ్రంథము 135:13. యెహోవా నీ నామము నిత్యము నిలుచును, యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములు ఉండును. తరతరాలు ఉండే పేరిది. నీ తరానికి ఒక పేరు, ఇశ్రాయేలీల తరానికి ఒక పేరు, యేసు ప్రభు తరానికి ఒక పేరు, పరిశుద్ధాత్మ తరానికి ఒక పేరు కాదు. దేవుడైనటువంటి యెహోవా పేరు ఎప్పటికీ కూడా యెహోవాయే. యెహోవా అని అనగా ఉన్నవాడు, ఉన్నవాడనే అర్థం. యెహోవా అనే మాటకు ఉన్న దేవుడు. ఇప్పుడు ఆ దేవునిని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఇప్పుడు ఇశ్రాయేలీలారా ఈ మాటలు వినుడి. దేవుడు అంటే ఇప్పుడు వాళ్ళ దేవుడు అంటే వాళ్ళ దృష్టిలో ఎవరు? యెహోవా. అందుకే మీరు కొత్త నిబంధన చదివిన ప్రతిసారి దేవుడు అన్న చోట యెహోవా అని పెట్టి చదవండి, తప్పేం లేదు. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది, వాక్యం స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు అనున్న చోట యెహోవా అని చదవండి. ఒకవేళ ప్రభువు అని పెద్ద పెద్ద అక్షరాలు ఉంటే అక్కడ యెహోవా అని పెట్టి చదవండి. స్పష్టమైనటువంటి విశ్వాసంలో మనం కొనసాగుదాం. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనుపరిచెను. ఇది మీరే ఎరుగుదురు. ఇప్పుడు కార్యాలు చేయించింది ఎవరు? చేసింది ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. ఇప్పుడు రండి, విశ్వాసం ఎలా మారిపోతుందో చూద్దాం. ఇందాక చదివారు కదా, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 30వ వచనం. మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. విశ్వాసం చూడండి. అపోస్తుల విశ్వాసం ఏంటంటే యేసు ప్రభుని మన పితరుల దేవుడు అంటే యెహోవా దేవుడు లేపాడట. ఎందులో నుండి? ఎందులో నుండి? సమాధిలో నుండి. మన విశ్వాసం ఏంటి? క్రీస్తు నేడు లేచెను. మన విశ్వాసం ఇది, క్రీస్తు నేడు లేచెను. అపోస్తుల విశ్వాసం ఏంటి? క్రీస్తును దేవుడు లేపెను. విశ్వాసం ఎంత తేడా ఉందో చూడండి. విశ్వాసంలో ఎంత మార్పు ఉందో చూడండి. అందుచేత విశ్వాసం ప్రధానం. క్రైస్తవుడికి విశ్వాసం ప్రధానం. నువ్వు ఇష్టానుసారంగా విశ్వసిస్తే నువ్వు పరలోకం చేరవు. అపోస్తులు ఏ విశ్వాసం అయితే ప్రమాణంగా పెట్టారో, మనం లూథరన్ చర్చిలో చదువుతాం విశ్వాస ప్రమాణం. ఆ విశ్వాస ప్రమాణం చాలా ప్రధానమైంది. కానీ వారి విశ్వాసం అలా ఉండదు. అది వచ్చింది బాధ. విశ్వాస ప్రమాణం చాలా బాగా చెప్తాం, కానీ మన విశ్వాసం దానికి అనుకూలంగా ఉండదన్నమాట. ఇక్కడ చూడండి విశ్వాసం ఎలా మారిపోయిందో. మన పితరుల దేవుడు లేపెను, ఇశ్రాయేలునకు మారు మనసును, పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. ఇప్పుడు దేవుడైనటువంటి యెహోవా తండ్రి
కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు పంపించాడట? ఇశ్రాయేలునకు మారు మనసును, పాప క్షమాపణ దయచేయడానికి. ఇప్పుడు ఇశ్రాయేలీలకి మారు మనసు కలగాలన్నా, పాప క్షమాపణ కలగాలన్నా ఎవరుండాలి? క్రీస్తు ఉండాలి. అధిపతిగాను రక్షకునిగాను అతని దక్షిణ హస్త బలము చేత హెచ్చించి అలాగ హెచ్చించిన యేసుక్రీస్తుని మీరు ఏం చేశారు? సిలువ వేశారని బోధిస్తున్నాడు అన్నమాట. ఆ 2వ అధ్యాయంలో బోధ అది. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడే ఇశ్రాయేలీలకు బోధ చేస్తూ ఉన్నాడు. ఒరే, మన పితరుల దేవుడైనటువంటి యెహోవా ఎవరైతే ఉన్నారో ఆ యెహోవా మన మారు మనసు నిమిత్తం, మన పాప క్షమాపణ నిమిత్తం, మనను నిత్యరాజ్యంలో చేర్చు నిమిత్తం, మనల్ని అగ్నిగుండంలో నుండి రక్షించే ఒక రక్షకుడుగా ఆయన కుమారుణ్ణి లోకంలోనికి పంపిస్తే మీరేం చేశారంటే ఆయనను మీరు సిలువకు అప్పగించారు, సిలువ పైన మరణింపచేశారు. అందుచేత మీరు ఆయనను సిలువ వేసిన వారుగా ఉన్నారు. ఆ సిలువ వేసిన ఆయనే మాకు బోధించిన బోధ ఈ దినాన మీకు బోధిస్తున్నాం. ఆ బోధ విన్నటువంటి వారిలో 3,000 మంది ఏమని విశ్వసించారు? యేసే క్రీస్తుని విశ్వసించారు. అంటే రక్షకుడే క్రీస్తుని అభిషక్తుడని విశ్వసించారు. తండ్రి చేత అభిషేకింపబడిన వాడని విశ్వసించారు. ఆ విశ్వాసంతో ఏం చేశారంటే ఆయనను గూర్చి పేతురు గారు అలాంటి విషయాన్ని ఆయన బోధించడం జరిగింది. 3వ అధ్యాయము 13వ వచనం చదువుకుని ముగించుకుందాం. 3వ అధ్యాయము 13. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరాయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరతని ఎదుట ఆయనను నిరాకరించిరి. మీరు పరిశుద్ధులను నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీరు అనుగ్రహించమని అడిగిరి. మీరు జీవాధిపతిని చంపితిరు గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో చూడండి. అపోస్తులు ఎన్ని సాక్ష్యాలు ఇస్తున్నారో చూడండి. విశ్వాసం విషయంలో ఇన్ని సాక్ష్యాలు ఇచ్చినా నువ్వు నమ్మకపోతే, నీ హృదయాన్ని మార్చుకోకపోతే, నువ్వు చెవులారా వింటున్నావు, కళ్ళారా చూస్తున్నావు, మారు మనసు పొందకపోతే. పేతురు గారు బోధిస్తున్నారు. మొట్టమొదటి బోధ, ఇశ్రాయేలీలారా ఈ మాటలు వినుడి. వినమని బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉంటే వాళ్ళు వింటుంటే వారికి కొన్ని సంగతులు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయనను సిలువ వేయడానికి పిలాతేమో ఆయనను తప్పించాలని చూస్తే మీరే మాకు యేసు ప్రభువద్దు, మాకు బర్బాని విడుదల చేయండి అని ఒక నరహంతకుని విడుదల చేయమని అడిగారు. దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభుని మీకు రక్షకుడుగా దేవుడు నియమిస్తే ఆ రక్షకుడిని మీరు ఏం చేశారు? సిలువకు అప్పగించారు. ఈయన ఎవరట? ఇప్పుడు జీవాధిపతి. మీకు జీవాన్ని ఇచ్చేది ఈయనే. దేవుని ద్వారా మీకు జీవాన్ని ఇచ్చేది ఈయనే. నిత్య జీవం యెహోవాదే. కానీ ఎవరి ద్వారా వస్తుందంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ జీవం మీకు కలుగుతూ ఉంది. జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. క్రీస్తు నేడు లేచెను కాదు, క్రీస్తు నేడు లేచెను కాదు విశ్వాసం. అపోస్తుల విశ్వాసం ఏంటంటే క్రీస్తుని దేవుడు లేపాడు. అంటే వాళ్ళ విశ్వాసం దేవుడైనటువంటి యెహోవా యందు ఉంది, ఆయన పంపిన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంది.
అద్వితీయ సత్యదేవుడివైన నిన్ను నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. అలా ఎరగకపోతే నీకు నిత్య జీవం లేదు. ఇంకా అనేక సంగతులు యేసే క్రీస్తు అనే ఈ మాట మీద మనం ధ్యానం చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. సమయం అయింది కనుక మిగిలిన విషయాలు వచ్చే వారం మనం నేర్చుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.